హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో గత 4-5 ఎపిసోడ్లో అయితే నేను వీడియో చేయలేదు, కొంచెం పర్సనల్ వర్క్ ఉండడం వల్ల. దాంతోపాటు ఈ వీడియోలో మీకు కొంతవరకు క్లారిటీ ఇస్తాను. ఆ ముందు వీడియోస్ కొంచెం రఫ్గా చెప్తాను. తర్వాత తీసుకున్నట్టయితే ఇవాళ నామినేషన్ వీడియో గురించి చెప్తాను, ఎపిసోడ్ 72 గురించి. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను చాలా చాలా అంటే రుణపడి ఉన్నాను. తర్వాత కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక లైక్ అయితే వేయండి, ఒక లైక్ ప్లస్ ఒక సబ్స్క్రైబ్. ఎందుకంటే నా ఛానల్ ఎక్కువ గ్రో అవ్వడానికి, నేను ఎక్కువ వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది అనమాట. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి, మంచి కంటెంట్ ఇస్తాను. మీకు కంటెంట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కంటెంట్ మీకు ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ కామెంట్ చేయండి అనమాట. అది నేను అంటే మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే దాని మీద డెఫినెట్గా నేను ఆ టైప్ ఆఫ్ వేలో వీడియోస్ చేస్తాను. దాంతోపాటు మనం రీసెంట్గా సోషల్ ఇష్యూస్ మీద కూడా మనం వీడియోస్ చేస్తున్నాం. మన ఛానల్లో సపరేట్ ప్లేలిస్ట్ అయితే ఉంది, సోషల్ ఇష్యూస్ అనేసి. రీసెంట్గా నేను ఎర్రజెండా భారతదేశంలో ఎలాగా పతనమైందనే దాని గురించి వీడియో పెట్టాను, చాలా బాగుండింది ఆ వీడియో. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ వీడియో కూడా చూడండి, తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. సో నచ్చినట్టయితే దానికి ఒక కామెంట్ కానీ ఒక లైక్ కానీ చేయండి అనమాట తప్పకుండా. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను మీ మిస్టర్ బైరెడ్డి. తీసుకున్నట్టయితే నేను ఎక్కడి నుంచి చెప్పాలనుకుంటున్నానంటే, తనుజ గారు కళ్యాణ్ మీద గెలిచిన దగ్గర నుంచి, మళ్ళీ తర్వాత తనుజ గారు కెప్టెన్ అయిన దగ్గర నుంచి అందరూ అనుకునేది ఏంటంటే తనకు ఫేవరెటిజం జరిగింది, కళ్యాణ్ కావాల్సి ఓడిపోయాడు, అదేదని అనుకుంటున్నారు. బట్ అక్కడ కళ్యాణ్ కావాల్సి ఓడిపోయాడు అంటే కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ కు నచ్చుతుంది, కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ కు అంటే కావాల్సి ఓడిపోలేదని అనుకుంటారు. కానీ బట్ మొత్తానికైతే తనుజ గారు అయితే గెలిచారు. అది నెంబర్ 2లో ఉన్న కళ్యాణ్ మీద గెలవడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి దానికి. సో తర్వాత తీసుకున్నట్టయితే తను కెప్టెన్ అవ్వడము, తర్వాత వీకెండ్స్ ఎపిసోడ్స్లో నాగార్జున సార్ మాట్లాడడము, ఇవన్నీ బాగా జరిగిపోయినాయి అనమాట. డబుల్ ఎలిమినేషన్, నిఖిల్ ప్లస్ గౌరవ్ అయితే వెళ్ళిపోయారనమాట. నిఖిల్ కొన్ని రోజులు ఉంటే బాగుండి అనిపించింది, గౌరవ్ కొంచెం నెగిటివ్ అయిందనమాట. ఎందుకంటే మనోడు ప్రతిసారి కెమెరాస్తో మాట్లాడడం ఇవన్నీ జరుగుతుంది. సో ఇంతటితో అయితే సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది. మనం ఇవాళ నామినేషన్స్ డే గురించి మనం మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 72 డే 71. సో మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా బాగా అనిపించింది. మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ నేను సెల్యూట్ చేస్తున్నాను అనమాట. మనోడి డిఫెండింగ్ కానీ మనోడి అటాకింగ్ కానీ చాలా బాగా అనిపించింది. మనోటి షర్ట్ తీసుకున్నా కానీ షర్ట్ మీద పులి బొమ్మ అయితే వేసుకున్నాడు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ గా పులిలాగే మాట్లాడాడు అనిపించింది నాకు. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. సో ఎందుకంటే ఇక్కడ మీకు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే నైట్ అంటే మనకు నాగార్జున సార్ వీడియో అంటే నాగార్జున సార్ ఎపిసోడ్ అయిపోగానే తర్వాత లైవ్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ ఏంటంటే మనకు లైవ్ లో చూపించారు తనుజ కళ్యాణ్ మాట్లాడుకున్న దాని గురించి. సో ఎపిసోడ్లో అయితే అంత ఎక్కువ చూపించలేదు. సో దాని గురించి రీతు అడిగింది అనమాట కళ్యాణ్, ఏం జరిగిందిరా అక్కడ అది ఇది అంటే ఓకేలే అని మనోడు అక్కడ కూర్చున్నాడు అనమాట. అప్పటికే డిమాండ్ పవన్ రీతును మాట్లాడుకుంటుంటే మనోడు వచ్చిన వెంటనే డిమాండ్ పవన్ కొంచెం అక్కడ పక్క బిడ్డ కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. ఏంట్రా నువ్వు వెళ్ళిపోయావు అది ఇది అని రీతు కూడా అనింది. తర్వాత కళ్యాణ్ జస్ట్ సరదాగా అన్నాడండి, ఏమనలేదు, సరదాగానే ఏమన్నాడంటే చిన్నపిల్లోడి నీకు ఎందుకురా ఇది ముసుకేసుకొని పడుకొని సంథింగ్ ఏదో అన్నాడు. డిమాండ్ కూడా కొంచెం కౌంటర్ లాగానే మాట్లాడాడు అనమాట. ఇది క్యారీ అయింది అనమాట. ఇది మార్నింగ్ కూడా రీతుకు మరియు కళ్యాణ్కు డిస్కషన్ రావడము. తర్వాత తీసుకున్నట్టయితే రీతుకు డిమాండ్కు మధ్యగా డిస్కషన్ వచ్చింది. ఇదే డిస్కషన్ ఏంది నామినేషన్ కు దారి తీసింది. కొంచెం ఎమోషనల్ అయ్యారు ఇద్దరు అనిపించింది అనమాట. డిమాండ్ పవన్ కూడా కొంచెం రాంగ్ స్టేట్మెంట్లు కానీ రాంగ్ నామినేషన్స్ చేశాడు. ఈ ఎపిసోడ్ లో తీసుకున్నట్టే డిమాండ్ పవన్ చాలా అంటే చాలా నెగిటివ్ అయ్యాడు అనమాట. అది క్లారిటీగా చెప్తాను నేను ఎక్కడ ఏంటనేసి. సో ఇక్కడ తనుజ గారు కెప్టెన్ అయ్యారు కాబట్టి ఆవిడకి స్పెషల్ పవర్ ఇచ్చారు. నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇందులో ఏంటంటే మీ మనసులో ఉన్న భావనలు కేసేయండి అని బిగ్ బాస్ గారు అనౌన్స్మెంట్ చేశారు అనమాట. అక్కడ ఏంటంటే అక్కడ అక్కడ కాయిన్స్ ఉంటాయి అనమాట. ఒక కాయిన్స్ వచ్చేసరికి 2 నామినేషన్ చేయాలి, ఒక కాయిన్ వచ్చేసరికి సింగిల్ నామినేషన్ చేయాలి. ఎవరికి ఏది ఇవ్వాలనేది తనుజ గారి ఇష్టం, అంత బిగ్ బాస్ గారి ఇష్టం ఏది ఎప్పుడు ఎలా చేయాలనేది తనుజ గారికి ఇచ్చారు. తనుజకి వచ్చేసరికి ఫస్ట్ 2 డబుల్ నామినేషన్ స్టార్టింగ్ ఏనండి డిమాండ్ పవన్కి ఇచ్చిందండి డబుల్ నామినేషన్. అసలు మామూలు కాదు అసలు ఆ డబుల్ నామినేషన్ అనేది. మనోడు ఏం చేశాడంటే డిమాండ్కి కాదు, ఫస్ట్ ఇమ్మాన్యుయల్కి ఇచ్చింది. సో తను ఎవరిని నామినేట్ చేస్తుందో చూద్దాం అనేసి ఇచ్చినట్టు అనిపించింది అనమాట. సో ఇమ్మాన్యుయల్ వచ్చేసరికి ఫస్ట్ బర్నీ గారిని నామినేట్ చేశారు. బర్నీ గారిని నామినేట్ చేసింది.
కాదు, ఫస్ట్ రీతు నామినేట్ చేశాడు అనమాట. ఆ సంచాలక్ తను ఫెయిల్ అయింది కదా, దాని గురించి గేమ్ లో కన్ఫ్యూజ్ అవుతున్న దాని గురించి కొంచెం రీతు గారు ఈ ఎపిసోడ్ లో కొంచెం అంటే ఓవర్లాపింగ్ గా మాట్లాడినట్టు నాకు అనిపించింది అనమాట. సో మీకు అలా అనిపిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే తను మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే ఎదుటోళ్ళని మాట్లాడే విధానం ఏదైతే ఉండిందో అక్కడ ఓవర్లాపింగ్ లో మాట్లాడినట్టు అనిపించింది. ఫస్ట్ ఇమ్మాన్యుయల్ అయితే రీతు నామినేట్ చేశాడు. రీజన్స్ అందరికీ తెలిసింది, ఎందుకంటే సంచాలక్ గా తను ఫెయిల్ అయింది, తను కన్ఫ్యూజ్ అవుతుంది, గేమ్ ను కన్ఫ్యూజ్ చేస్తుంది అనేసి నామినేట్ చేశాడు అనమాట. మంచి పాయింట్ చెప్పాడు. తర్వాత బర్నీ గారి విషయం వచ్చేసరికి కొంచెం రాంగ్ మాట్లాడినట్టు నాకు అనిపించింది. సో మనోడు ఏం చెప్పాడంటే ఫిజికల్ గా ఫిట్ గా లేకపోవడం వల్ల ఆ రోజు గౌరవ్ ఓడిపోయిన గేమ్ గురించి మాట్లాడాడు. ఆ రోజు ఏదైతే ఈయన వల్ల కింద పడిపోయినా, ఈయన వల్ల గేమ్ ఓడిపోయాము అది ఇది అనేసి చెప్పాడు అనమాట. అక్కడ కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే అటు సైడ్ డిమాండ్ పవన్ నిఖిల్ ను మోటివేట్ చేసుకుంటూ గేమ్ గెలిచారు. ఇక్కడ ఏంటంటే మోటివేట్ చేయట్లా, కొంచెం డిమోటివేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. దట్టు అంత వయసున్న ఆయన అంత ఆ థ్రెడ్స్ లో నుండి వెళ్ళి అది పెట్టడం అనేది అంత ఆషామాషి విషయం కాదు, చాలా అంటే చాలా గట్స్ ఉండాల. సో అలా అనిపించింది అనమాట నాకు. తర్వాత ఏంటంటే బర్నీ గారు కూడా చాలా డిఫెండ్ చేసుకున్నారు, ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నాను, మీకంటే బొమ్మల టాస్క్ లో వాళ్ళకంటే ముందే వెళ్ళాడు అంటే ఆ రిబ్స్ దెబ్బ తగిలి దగ్గర నుంచి కొంచెం బర్నీ గారు కూడా కొంచెం చూసుకొని ఆడుతున్నట్టు నాకు అనిపించింది అనమాట. ఇక్కడ ఇంతటితో అయిపోయింది, బాగానే డిఫెండ్ చేసుకున్నారు. కాకపోతే కొంచెం ఇమ్మాన్యుయల్ అది కొంచెం రాంగ్, అంటే కొంచెం ఏదో సేఫ్ సైడ్ లో బర్నీ గారిని వేసినట్టు అనిపించింది అనమాట నాకు. తర్వాత డిమాండ్ పవన్ కు 2 ఇచ్చారు, డిమాండ్ పవన్ కు 2 నామినేషన్లు ఇచ్చారు తనుజ గారు. ఫస్ట్ అటాకింగ్ కళ్యాణ్ మీద చేశాడు అనమాట. మనోడిని నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ నుంచి జరిగిన దాని గురించి చెప్పాడు, వాళ్ళ వెన్నుపోటు టాపిక్ల గురించి. తర్వాత ఈ వీక్ లో ఏదైతే జరిగిందో తనుజ గారితో, అదే మ్యాన్ హ్యాండ్లింగ్ టాపిక్ ఏదైతే జరిగిందో దాని గురించి చెప్పారనమాట. అక్కడ స్టాండ్ తీసుకోలేదని చెప్పాడు. కానీ ఇక్కడైతే కళ్యాణ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఎందుకంటే అక్కడ కొంత టైమే ఇచ్చారు బిగ్ బాస్. తర్వాత కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు చెప్పాడు అనమాట, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎందుకంటే మనోడు బాధపడుతుంటే కళ్యాణ్ తనుజాని పక్కకి తీసుకెళ్లి మనోడు ఏడుస్తున్నాడు, సారీ చెప్పమని చెప్పింది నేనేనని కళ్యాణ్ చెప్పాడు అనమాట. ఎందుకంటే ఇది యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పాను. తర్వాత పాయింట్ టు పాయింట్, కౌంటర్ టు కౌంటర్ ఇచ్చాడండి కళ్యాణ్. అక్కడ డిమాండ్ పవన్ మాట్లాడిన పద్ధతి వాళ్ళు, ఎందుకంటే నాగార్జున సార్ అన్నప్పుడు కానీ, లేకపోతే వీళ్ళు అంటే ప్రేక్షకులు అన్నప్పుడు ఇతను స్టాండ్ తీసుకోలేదని చెప్పడము, ఇవన్నీ చాలా రాంగ్ వెళ్ళింది అనమాట. ఎందుకు తీసుకోలేదు స్టాండ్, అక్కడ రాంగ్ గా వెళ్ళింది కదా. తర్వాత సాయిని తీసుకొస్తున్నాడు ప్రతిసారి, మన సాయి ఉన్నాడు కదా కంటెస్టెంట్ సాయి అదే వెన్నుపోటు సాయితో మాట్లాడి నువ్వే అన్నావంటే అది ఇది అంటే స్వేర్ ఆన్ మీ, నేను ఎత్తలేదు అది ఇది అనేసి కళ్యాణ్ అన్నాడు అనమాట. ఇక్కడ ఈ డిఫెండింగ్ లో ఏంటంటే డిమాండ్ పవన్ తేలిపోయాడు. సో డిమాండ్ పవన్ సెకండ్ నామినేషన్ వచ్చేసరికి రీతుని వేశాడు. ఇది కొంచెం ఎమోషనల్ అన్నమాట, ఎందుకంటే ఇది సేఫ్ నామినేషన్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే తనుజ కెప్టెన్ గా ఉండింది కాబట్టి తనకు సేవింగ్ పవర్ ఉంటుంది, ఖచ్చితంగా సేవ్ చేస్తుందని నామినేట్ చేసినట్టే ఉండింది. కొంచెం మనోడు రాంగ్ మాట్లాడాడు, ఇప్పుడు కాకుండా ముందు చేసి నామినేట్ చేసిందంటే బాగుండేది అని అనిపించింది అనమాట నాకు. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. తర్వాత తీసుకున్నట్టయితే ఇది చాలా ఎమోషనల్ అయింది. తర్వాత ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత మన కూడా కొంచెం ఎమోషన్ అయ్యాడు, ఏడ్చాడు ఆల్మోస్ట్. మనోడు ఆల్మోస్ట్ అయింది. బిగ్ బాస్ టీం వాళ్ళు కెమెరా జూమ్ చేసి మరీ చూపించారనమాట తను ఏడవడం అనేది. కొంచెం ఎమోషనల్, ఎందుకంటే ఆ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య అంత ఫెవికాల్ బాండింగ్ ఉందనమాట. రోజు తిట్టుకుంటారు, రోజు తినిపించుకుంటారు, మళ్ళీ గొడవ పడతారు, మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ ప్రేమగా మాట్లాడుకుంటారు, తింటారు, మళ్ళీ గొడవ పడతారు. ఇలా మామూలులాగే ఉందనమాట వాళ్ళిద్దరిది బాండింగ్. అయితే అలాగా కొంచెం ఫెవికాల్ బాండింగ్ లాగే ఉంది అది. తర్వాత తీసుకున్నట్టయితే ఇక్కడ రీతు నామినేషన్ అయిపోయిన తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంటే సంజన గారు వెళ్ళడము, సంజన గారు మీరు వెళ్ళిపోనడము, మళ్ళీ ఆ అమ్మాయి లోపలికి వెళ్ళేసి రూమ్లోకి వెళ్ళేసి, వాష్రూమ్లో రూమ్ ఉంటాయి కదా అందులోకి వెళ్ళేసి కొంచెం గట్టిగా ఏడుస్తుంటే సంజన వెళ్ళేసి డిమాండ్ పవన్ తీసుకురావడం. సంజన గారు తప్పని నేను అన్ను, బట్ కొంచెం కన్సోల్ చేస్తున్నారు అనమాట, అంటే ఓదారుస్తున్నారు. సో ఓకే అనిపించింది. డిమాండ్ కూడా అక్కడే నిలబడి నువ్వు వచ్చేదాకా నేను బయటికి వెళ్ళను అని చెప్పడం అనేది గుడ్ అనిపించింది అనమాట. కొంచెం ఎమోషనల్. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు మాట్లాడుకోవడానికి ట్రై చేశారు, మళ్ళీ కూడా స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ బర్నీ గారు అయితే మంచి సలహా ఇచ్చారు, కొన్ని వారాలే ఉన్నాయి చూసుకొని మాట్లాడుకోండి అది ఇది అని చెప్పారు. సో గుడ్ అనిపించింది నాకు. తర్వాత సంజన గారికి ఇచ్చారు. సంజన గారికి ఇస్తే సింగిల్ నామినేషన్ ఇచ్చారు, కళ్యాణ్ వేసింది అనమాట. ఏదైతే వీకెండ్ టాస్క్ లో నాగార్జున సార్ ఒక టాస్క్ ఉంటుంది అనమాట, ఎవరు మిమ్మల్ని మీ గేమ్ లో ముంచుతున్నారు, ఎవరు మిమ్మల్ని అదే నీళ్ళ మీద తేలుస్తున్నారు అది ఇది అన్నప్పుడు
కళ్యాణ్ చెప్పాడు, కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు, ఉన్న వాళ్ళతో పోలిస్తే సంజన గారికి నాకు సపోర్ట్ తక్కువ అని అనిపించిందని అన్నాడు అనమాట కళ్యాణ్. సో మాక్సిమం అలాగే అనిపిస్తుంది. అది ఈవిడికి వేరేలాగా అర్థం అవడము, దాన్ని నామినేషన్లకు తీసుకురావడము, ఫ్యామిలీ గురించి అంటే అక్కడ ఏవైతే ఎక్కువ ఓట్స్ పట్టినా మీకు ఈ వీక్ ఫ్యామిలీ రాదని చెప్పారనమాట. సో అది నీ వల్ల నాకు అయిందని చెప్తుంది. అంటే ఇంకా మిగతా ముగ్గురు ఉన్నారు కదా, సో ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంకొకరు ఎవరు వేశారు, ఇంకొకరు ఎవరు వేశారు, రీతు కూడా వేసింది, ఎందుకంటే సంజన గారు ముంచుతున్నారు అనేసి. సో అక్కడ మీ వల్ల నా ఫ్యామిలీ రావట్లేదు అన్నారు. సో ఇట్లా ఈ విధంగా అయితే జరిగిందనమాట. సో ఇదైతే చెత్త నామినేషన్. మనోడు కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడాడు. ఆడ బాక్సులు టాస్క్లు నేను తీసుకున్న నేనైతే సంచాలకులుగా నిర్ణయం కరెక్ట్ అన్నారో ఆ రోజు మీరు తీసుకున్నది కూడా నిర్ణయం కరెక్టే. మీరు అంటున్నారు నాకు సపోర్ట్ చేయాలనేసి ఇమ్మాన్యుయల్ని లేపినాడు అనేసి. కాదు, అక్కడ ఇమ్మాన్యుయల్ని లేపితే మీరు బ్యాడ్ అవుతారు అనేసి కళ్యాణ్ని లేపితే మీరు బ్యాడ్ అవుతారు అనేసి ఇమ్మాన్యుయల్ లేపారు. అక్కడ కళ్యాణ్ సపోర్ట్ చేసినట్టు కదా క్లియర్గా అయితే అందరికీ తెలిసిపోతుంది. సో ఇక్కడైతే తనుజ గారు తేలిపోయారు. అదే చెప్పే కదా, కళ్యాణ్ డిఫెండింగ్ స్కిల్స్ కానీ అటాకింగ్ స్కిల్స్ ఈ ఎపిసోడ్లో 2 కూడా అనిపించింది అనమాట. తర్వాత బర్నీ గారికి 2 నామినేషన్లు ఇచ్చారు. సో ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ని ఇచ్చారు. వీళ్ళిద్దరి మధ్య బాగానే జరిగింది డిస్కషన్. బర్నీ గారు చాలా బాగా మాట్లాడారు. లెట్ మీ టాక్ ఇమ్మాన్యుయల్ నామినేషన్ అదనేసి బాగా మాట్లాడారు. ఇద్దరి మధ్య అయితే ఇమ్మాన్యుయల్ బాగా డిఫెండ్ చేసుకున్నాడు, బర్నీ బాగా మాట్లాడారు అనమాట. సో అక్కడ రీతుని చేసిన దగ్గర కొంచెం నాకు ఇమ్మాన్యుయల్ కొంచెం సేఫ్ సైడ్గా ఆడినట్టు అనిపించింది అనమాట. తర్వాత సెకండ్ రీతు నామినేట్ చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది, రీతు నామినేట్ చేస్తాడు అనేసి. సో సంచాలకుగా ఫెయిల్ అయ్యారు, మీ వల్ల గేమ్ అంతా పోయింది అది ఇది అనేసి. అదే ఇక్కడ కూడా ఓవర్లాపింగ్ మాట్లాడుతుందండి రీతు, అంటే అంత జరిగినా కూడా ఓవర్లాపింగ్ మాట్లాడుతుంది, అలాగ అనిపించింది అనమాట. నెక్స్ట్ కళ్యాణ్కి సింగిల్ ఇచ్చింది, కార్డు సింగిల్ ఇచ్చింది. మా నోడు స్టార్ట్ చేశాడు నిదానంగా. డిమాండ్ పవన్ డిమాండ్ పవన్ అనేసి స్టార్ట్ చేశాడు. ఏంటి నీకు నేను సపోర్ట్ చేయలేదా, నేను కన్సిడర్ చేయలేదనేసి తనుజ ఆ పాయింట్ ఏదైతే ఉన్నిందో నేను తనుజ దగ్గరికి వెళ్ళేసి మనోడు ఏడుస్తున్నాడు సారీ చెప్పమన్నాడు. అది బ్యాక్ బిచింగ్ అంటే వెన్నుపోటు గురించి మాట్లాడారు కదా. ఇప్పుడు నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ రీతు, సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరు నేను అన్నావు కదా. మరి అప్పుడు ఆ టాస్క్లో నువ్వు నన్ను తీస్తానని తెలుసుంటే నేను ఆ బాక్స్ ఏదైతే ఆ ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు జరిగింది కదా, నేను ఆ బాక్స్ తీసుకెళ్ళి నేను పెట్టేవాడిని. నాకు పెద్దగా వాళ్ళు లాక్కొని వచ్చేవాడిని. సో నువ్వు తీయవు అని నేను ఉన్నా, బట్ నువ్వు తీసావు అంటే ఇక్కడ వెన్నుపోటు జరిగింది. మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. అంటే మన దమ్ము ఉంది కదా, దమ్ము శ్రీజాకు వీళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు. నేనైతే నిన్ను రీతుని తీస్తానంటే వద్దని చెప్పాను, ఇమ్మాన్యుయల్ తీస్తానన్నా వద్దని చెప్పాను, అక్కడ రాముని తీయమని చెప్పాను అనేసి క్లియర్గా అయితే మనోడు చెప్పాడు. చాలా బాగా చెప్పాడు. మా నోడు పాయింట్ ఇస్తుంటే ఇంకా డిమాండ్ పవన్ తట్టుకోలేక అయ్యా నాకు అర్థమైంది, సో ఐ గాట్ ఇట్, ఐ యాక్సెప్టెడ్ అని సంథింగ్ ఏదో అన్నాడు అనమాట. సో అక్కడ తేలిపోయాడు, నామినేషన్లో అయితే తేలిపోయాడు మనోడు. సో కళ్యాణ్ అయితే అల్లాడించాడు అనమాట. సో ఇదే చెప్పాను కదా, అట్లా ఉంటుంది. మరి లాస్ట్ నా సుమన్ గారు నామినేట్ చేసినప్పుడు కూడా బాగా మాట్లాడారు. సుమన్ గారు కూడా చెత్త నామినేషన్ వేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి సంజన గారు సుమన్ గారు అయితే చెత్త నామినేషన్. తర్వాత తీసుకున్నట్టయితే మన ఇమ్మాన్యుయల్ తీసుకున్నట్టయితే 50-50, బర్నీ గారు అయితే ఓకే. బట్ డిమాండ్ పవన్ కూడా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే రీతుని నామినేట్ చేయడం, ఎందుకంటే అది సేఫ్ సైడ్ అనమాట. తర్వాత రీతుకి ఇస్తే రీతుకు 2 ఇచ్చింది, 1 సంజన గారిని, 2 దివ్యాన్ని చేసింది అనమాట. వాళ్ళిద్దరిని చేయడానికి రీజన్ ఏంటంటే తిని నామినేషన్లోకి వచ్చింది కాబట్టి వాళ్ళని లాగితే తిని సేఫ్ సైడ్లో ఉంటుందని లాగింది అనమాట. చెత్తోభ్య అనమాట ఇది. సో తను వాంటెడ్గా లాగింది అంతే. గేమ్లో ఉన్నప్పుడు ఎవరైనా అంతే లాగుతారనమాట, ఎందుకంటే మనం బతకాలంటే మనకెందుకు ఇంకొకళ్ళు ఉంటేనే కదా మనం బతకగలం అనిపించింది అనమాట. అందుకే దివ్య లాగింది, దివ్యకు కూడా అర్థమైపోయి. సో ఇక్కడ అంతా ఓవర్లాపింగ్, కౌంటర్గా మాట్లాడుకోవడం, గట్టిగా అరుచుకోవడం ఇలా జరిగిందనమాట. తర్వాత తీసుకున్నట్టయితే దివ్యకి ఇచ్చారు. దివ్య ఆబ్వియస్లీ రీతుని నామినేట్ చేసింది అనమాట. సో అక్కడ ఏదైతే అంటే వీళ్ళు లాస్ట్ వీక్ వచ్చేసరికి వీళ్ళు కింగ్స్ క్వీన్స్ ఉన్నారు కదా, అక్కడ దివ్యకు అంటే కళ్యాణ్ సపరేట్గా పక్కన ఉంటే దివ్య ఆర్ రీతు వీళ్ళిద్దరు ఎవరు టాస్క్ ఆడాలనే దాని గురించి కంపారిజన్ మాట్లాడుకున్నారనమాట. సో ఆ కంపారిజన్ చేసినందుకు నువ్వు ఫీల్ అయ్యావు కదా, ఆ కంపారిజన్ చేసుకోకపోతే అదే కదా గేమ్, ఈ హౌస్లో నువ్వేంటి నేనేంటి అనేది కదా అనేసి కొంచెం గట్టిగానే సీరియస్ అయింది. గట్టిగానే దివ్య చాలా అంటే చాలా సీరియస్ గట్టిగా మాట్లాడింది దివ్య. సో మధ్యలో ఇంక తెలిసిందేగా రీతు గోల చేయడము ఇదంతా గందరగోళంగా చేసింది అనమాట. సో తర్వాత సుమన్ గారికి ఇచ్చారు, కొంచెం ఫన్నీగా జరిగింది. ఎవరు ఉన్నాడు చిన్నపిల్లలాగా దాక్కొని ఉన్నాడు అనమాట. సుమన్కి ఇస్తే సుమన్ గారి దగ్గర ఏంటంటే నచ్చింది ఏంటంటే పాయింట్,
సుమన్ గారు ఏం చేస్తారంటే తన గేమ్లో నుంచి ఎవరైనా తీసేస్తే వాళ్ళని నామినేట్ చేస్తారు. ఎవరైనా సంచాలకులుగా ఉండి ఈయన గేమ్ను బయటకు పడేస్తే వాళ్ళని నామినేట్ చేస్తారు. ఎవరైనా ఈయన నామినేట్ చేస్తే వాళ్ళని నామినేట్ చేస్తాడు. ఇదే జరుగుతుంది ఫస్ట్ కాడ నుంచి. సుమన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సుమన్ శెట్టి గారు ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారు సేఫ్గానే ఆడతారు. సేఫ్గానే ఆడటమే ఆయనకు మంచిది. ఎందుకంటే రైవలరీ క్రియేట్ చేసుకోవడం వేస్ట్ అనమాట. ఎందుకంటే ఆయన ఎలాగో విన్నర్ అవ్వలేరు, అట్లీస్ట్ టాప్ 5 కన్నా వెళ్తారు ఇలాగ ఉంటే అనిపించింది అనమాట. సో ఇక్కడ పెద్దగా ఈ సీజన్లో జరిగేలాగా లేవు ఇంకా గొడవలు. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఎండింగ్కి వచ్చాం, ఫ్యామిలీ వీక్ వచ్చేసాము. గొడవలు అయితే జరిగే సూచనలు అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఆయన అయితే టాప్ 5కి వస్తాడని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. సో అక్కడైతే మనోని కళ్యాణ్ నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ బాక్స్లలో అన్యాయం జరిగింది, నాకు ముందు చెప్పలేదు అది అంటే అక్కడ క్లియర్గా నాగార్జున సార్ వీడియో చేసి మరి చూపించినా కానీ సుమన్ గారికి అర్థం కాలేదు. అసలు కల్ప్రిట్ సుమన్ గారే కదా, అందరికీ చెప్పాడు కదా. అందరికి ఏమని చెప్పాడు, నేను ఆరో బాక్స్ ఫస్ట్ నేను వేసాను. ఆ దృశ్యం సినిమాని తిప్పి అందరు నేను మీద ఫోకస్ చేసుకున్నాడు అనమాట. సో ఫస్ట్ తీసుకున్నట్టయితే మనకు ఆవిడ వేశారు, ఎవరు మన సంజన గారు వేశారు, తర్వాత ఆయన వేసాడు. ఆ రకంగా తీసుకున్నా కానీ సుమన్ గారు అయితే చాలా వేస్ట్ అనమాట. తర్వాత ఆవిడ నీట్గా సర్దుకున్నారు. ఈయనైతే ఎలాగైతే అలాగ ఆయన హైట్ డిసడ్వాంటేజ్. అక్కడ సంజన గారు హైట్ అడ్వాంటేజ్ కాబట్టి సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నాడు, లేకపోతే ఇంకొకరిని సెలెక్ట్ చేసుకునేది కదా. సో అక్కడైతే సుమన్ శెట్టి అయితే కొంచెం నాకు అట్లా రాంగ్ అనిపించింది అనమాట. తర్వాత ఫైనల్గా ఏంటంటే తనుజకు స్పెషల్ పవర్ ఇచ్చారు, సేవింగ్ పవర్. సో రీతును సేవ్ చేసింది అనమాట. రీతును సేవ్ చేసేసి నీకు ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పటికైనా నీ గేమ్ నువ్వు ఆడుకుంటుంది. తర్వాత లాస్ట్లో కూడా బాగా చెప్తుంది అనమాట, ఇప్పటికైనా నీకు అర్థమైందా, నీ గేమ్ నువ్వు ఆడుకో అది ఇది అంటే డీమాన్ పవన్ వచ్చి హగ్గిచ్చాడు తనుజకి, థ్యాంక్ యూ అనేసి. ఎందుకంటే తను సేవ్ చేసినందుకు. మరి నామినేట్ చేయడం దేనికి, సేవ్ చేయడం దేనికి బ్రో, ఇదే కదా బ్రో నీతో వచ్చిన ప్రాబ్లము అనిపించింది అనమాట నాకు. తర్వాత కామన్ అండి, ఇంత గొడవ పడ్డా కానీ వీళ్ళు ఇమ్మీడియట్గా కలిసిపోవడము ఇవన్నీ జరిగింది అనమాట. లైవ్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. సో మొత్తానికైతే కళ్యాణ్ హైయెస్ట్ టాప్ నామినేషన్స్లో ఉన్నాడు. భరణి, ఇమ్మనియల్, సంజన గారు, దివ్య అండ్ ఎవరున్నారు, కళ్యాణ్, భరణి, ఇమ్మనియల్, భరణి, సంజన, దివ్య వీళ్ళు ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈ వీక్ నో ఎలిమినేషన్ అనుకుంటాను. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ కాబట్టి నో ఎలిమినేషన్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెడితే సంజన గారు వెళ్ళిపోవచ్చు, దివ్య వెళ్ళిపోవచ్చు, భరణి వెళ్ళిపోవచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. సో అలా అనిపించింది అనమాట. సో గుడ్ అనిపించింది. తర్వాత ఏంటంటే సో ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది కదా. సో అన్ని ఫ్యామిలీ వీక్ సంబంధించి నేను ఒకే వీడియోలో కవర్ చేస్తాను అనమాట, అన్ని ఎపిసోడ్స్. ఎందుకంటే కొంచెం ఎమోషనల్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎవరెవరికి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు, ఎవరెవరికి చెత్త ఇన్పుట్స్ ఇచ్చారు, ఎవరిది కొంచెం ఎమోషనల్గా ఉండింది, ఇవన్నీ మనము మాట్లాడుకోవచ్చు అనమాట క్లారిటీగా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.